Hello everybody. Today topic is 7th class maths loni 5th chapter triangles and its properties lo exercise 2. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చిండు. ఈ ట్రయాంగిల్ అనేది ఏబిసి. దీంట్లో మిడ్ పాయింట్ ఏంటి అంటే డి. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఏడి, ఓకే, సైడ్ ఏడి ఈజ్ ద. ఈ ట్రయాంగిల్లో సైడ్ ఏడి అనేది ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడ్ పాయింట్ అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మనకి ప్రతి ట్రయాంగిల్ కూడా మనకు ఒక బేస్ తీసుకోవాలి. ఇక్కడ బేస్ ఏంటి అంటే బీసీ, ఇది బేస్. ఈ బేస్ సమ్ లెంత్ అనేది ఉంటుంది. ఇక్కడ బి నుండి సి వరకు ప్రతి ఒక్క ట్రయాంగిల్లో ఏదో ఒక లెంత్ అనేది ఉంటుంది. ఈ లెంత్లో హాఫ్ ఏ మిడ్ పాయింట్. ఇక్కడ బీసీ నుంచి మనకి ఒక 5 సెంటీమీటర్స్ ఉంది అనుకుంటే దాన్ని ఆఫ్ చేస్తే 2.5 సెంటీమీటర్స్ అక్కడ మనం పాయింట్ చేసుకోవాలి. అది మిడ్ పాయింట్ అవుతుంది. దానికి ఆపోజిట్ వెర్టెక్స్ ఇక్కడ ఏముంటుంది ఏ నుండి ఇక్కడ మనం తీసుకున్న ఈ మిడ్ పాయింట్ ఏదైతే ఉందో దానికి మనము లైన్ గీస్తాము. దాన్ని మీడియన్ అంటాం. ఒక ట్రయాంగిల్కి సంబంధించి మీడియన్ అంటాం. ఇక్కడ మనం అడుగుతుంది అదే, ఏడి అనేది ఏంటి. ఇక్కడ ట్రయాంగిల్కి ఇక్కడ ఏ అనేది వెర్టెక్స్, ఇక్కడ డి అనేది మిడ్ పాయింట్. దీనికి మనం ఒక లైన్ అనేది డ్రా చేస్తాము. దీన్ని ఏమంటారు అంటే మీడియన్. అదేవిధంగా ఏఈ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏఈ ఇక్కడ ఉంది. ఈ కూడా ఎక్కడుంది? ఈ బీసీ మన బేస్ లైన్ బేస్ సైడ్ ఏదైతే ఉందో దానిపైనే ఉంది. అయితే ఇది ఏంటి అంటే ఆల్టిట్యూడ్ లేదా హైట్. దీన్ని ఆల్టిట్యూడ్ లేదా హైట్ అని ఎందుకు అంటామంటే ఇక్కడ మనకి ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ ఎంతో తెలుసుకోవాలి. హైట్నే మనం ఆల్టిట్యూడ్ అంటాము. ఈ హైట్ ఎంతో తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక లైన్ అనేది, ఒక వెర్టికల్ లైన్ అనేది డ్రా చేయాలి. ఆ వెర్టికల్ లైన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ బేస్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ బేస్ సైడ్ వచ్చేసి బి, ఇక్కడ అది 90 డిగ్రీస్ రైట్ యాంగిల్ అనేది ఏర్పరచాలి. ఇక్కడ చూసినా కానీ ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఏర్పడాలి. అలా ఏర్పడినట్టు మాత్రమే అది వెర్టికల్ లైన్ అవుతుంది. అదే ఇక్కడ ఆల్టిట్యూడ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఏఈ అనేది ఏంటి? ఆల్టిట్యూడ్ లేదా హైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నేమ్ ద ట్రయాంగిల్ ఇన్ విచ్ ద 2 altitude ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ 2 ఆఫ్ ఇట్స్ సైడ్స్. ఇక్కడ ఏదైనా ఒక ట్రయాంగిల్లో 2 altitudes ఉంటాయా, వాటి 2 sides 2 altitudes అవుతాయా అని అడుగుతుంది. మనము ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. దిస్ ఇస్ ట్రయాంగిల్. ఇక్కడ దీంట్లో ఆల్టిట్యూడ్ డ్రా చేయాలంటే ఏం చేస్తాము? ఇక్కడ బేస్ లైన్ ఏదైతే ఉందో దీనికి వెర్టికల్గా అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఏర్పడేటట్టుగా 2 sides 90 డిగ్రీస్ ఏర్పడేటట్టుగా మనం ఒక స్ట్రైట్ లైన్, వెర్టికల్ లైన్ అనేది డ్రా చేస్తాం. ఓకే, ఎక్కడి నుంచి? హైట్ నుంచి. సో ఈ హైట్ నుంచి ఇక్కడికి మనం ఇక్కడ ఇటు సైడ్ చూసినా 90 డిగ్రీస్ అనేది ఏర్పడేటట్టు ఒక లైన్ అనేది డ్రా చేస్తాము. ఇదే దీని యొక్క ఆల్టిట్యూడ్. మరి ఇది సైడ్ కాదు. ఇక్కడ ఏమడుగుతుండు? దాని సైడ్ 2 sides 2 altitudes అవుతాయా అని అడుగుతుండు. మరి ఈ ట్రయాంగిల్లో అయితే ఈ ఆల్టిట్యూడ్ మనం ఏదైతే డ్రా చేసామో అది దాని సైడ్ మాత్రము కాదు. సో నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం, డిఫరెంట్ ట్రయాంగిల్. నేను ఇప్పుడు ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం ఆల్టిట్యూడ్ డ్రా చేయాలి. సో ఇది మనకి ఇక్కడ బేసు, దీనిపైన ఆల్టిట్యూడ్ డ్రా చేయాలంటే ఆపోజిట్ వెర్టెక్స్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనం ఆల్టిట్యూడ్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ ఉంది. దీని సైడే దీని ఆల్టిట్యూడ్ అయింది. అంటే ఇక్కడ ఆల్టిట్యూడ్ అని మనం ఎప్పుడు చెప్తాము? ఇక్కడ బేస్ ఇక్కడ 90 డిగ్రీ ఏర్పడ్డప్పుడు దీని ఆల్టిట్యూడ్ అంటాం. ఇక్కడ ఆల్రెడీ 90 డిగ్రీస్ ఉంది. సో దీని ఒక సైడ్ 1 ఆల్టిట్యూడ్ అయింది. ఇదే ట్రయాంగిల్ జస్ట్ రొటేట్ చేస్తే 90 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఇప్పుడు ఇది ఆల్టిట్యూడ్ అవుతుంది. అంటే ఇది బేస్ అవుతుంది, ఇది ఆల్టిట్యూడ్ అవుతుంది. ఇక్కడ ఈ యాంగిల్ ఏమంటాము? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది 2 altitudes ఉంటుంది, 2 sides. ఏవేవి అంటే ఆల్టిట్యూడ్స్ అంటే 1 time ఇలా ఉన్నప్పుడు ఇది ఆల్టిట్యూడ్ అవుతుంది. దీనికి 90 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఇది ఆల్టిట్యూడ్ అవుతుంది. సో మనకి దీనికి ఆన్సర్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డస్ ఏ మీడియన్ ఆల్వేస్ లై ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ట్రయాంగిల్. మనము మీడియన్ డ్రా చేస్తాం. మీడియన్ అనేది ఎలా డ్రా చేస్తాము? ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. మీడియన్ అనేది ఏంటి? ఫస్ట్ ఇక్కడ బేస్,
ఈ బేస్ లెంత్ ఎంత ఉంది. ఓకే, దీంట్లో ఒక పాయింట్ తీసుకుంటాం. ఆ పాయింట్ నుండి ఆపోజిట్ వెర్టిక్స్, ఇక్కడ బేస్కి ఆపోజిట్ వెర్టిక్స్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఇలా స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేస్తాం. ఓకే, ఇక్కడ 90 degrees ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఆల్మోస్ట్ మ్యాక్సిమం చాలా కేసులలో మన 90 degrees ఉండదు. ఎందుకంటే ట్రయాంగిల్ అనేది డిఫరెంట్ షేప్లో ఉంటుంది, డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఇది బేస్. ఈ బేస్ అనేది ఆఫ్ చేయాలి మనం. ఓకే, ఇది సమ్ లెంత్ ఉంటుంది, ఆ లెంత్ని ఆఫ్ చేస్తే మనం మిడ్ పాయింట్ తీసుకుంటాం. మిడ్ పాయింట్ తీసుకొని అక్కడ నుండి ఇక్కడ వెర్టిక్స్ నుంచి ఈ మిడ్ పాయింట్ వరకు మనం ఒక లైన్ అనేది డ్రా చేస్తాము. అది ఇక్కడ మీడియన్ అవుతుంది. మరి ఈ మీడియన్ అనేది ట్రయాంగిల్ యొక్క ఇంటీరియర్ లోపలనే ఉంటుందా అని అడుగుతుండు. సో ఇక్కడైతే లోపలే ఉంది. ఇక్కడే కాదు, నువ్వు ఎనీ టైప్ ఆఫ్ షేప్ ట్రయాంగిల్, ఎనీ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ తీసుకున్నా కానీ మీడియన్ అనేది ఆల్వేస్ ట్రయాంగిల్ లోపలనే ఉంటుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఎస్. నెక్స్ట్ 4th క్వశ్చన్, డస్ అన్ ఆల్టిట్యూడ్ ఆల్వేస్ లై ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ట్రయాంగిల్? ఇంతకుముందు మీడియన్ అడిగాడు కదా, ఇప్పుడు ఆల్టిట్యూడ్ అడుగుతుంది. సేమ్ మీడియన్ అనేది ట్రయాంగిల్ లోపలనే ఉంటుందా అని అడిగాడు ఇంతకుముందు, దానికి ఎస్ ఆన్సర్. మరి ఆల్టిట్యూడ్ కూడా ఎప్పుడు లోపలనే ఉంటుందా, ట్రయాంగిల్ లోపలనే ఉంటుందా అంటే మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. దీంట్లో మనం ఆల్టిట్యూడ్ గీయాలి అంటే ఇక్కడ బేస్లో ఈ వెర్టిక్స్ నుంచి ఇక్కడికి మనం ఒక స్ట్రైట్ లైన్ గీసినప్పుడు ఇక్కడ 90 degrees అనేది కంపల్సరీ ఏర్పడాలి. ఓకే, ఇక్కడ చూస్తే దీని ఆల్టిట్యూడ్ అంటాం. ఇది మిడ్ పాయింట్ కూడా అవుతుంది, ఎందుకంటే ఇది యాక్చువల్గా ఆల్ సైడ్స్ ఈక్వల్స్, ఇక్కడ అన్ని సైడ్స్ కూడా ఈక్వల్స్ ఉన్నాయి కాబట్టి ఇదే మిడ్ పాయింట్ అవుతుంది. కానీ ఇంకా డిఫరెంట్ యాంగిల్ తీసుకుందాం. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయలేము. ఇంకొకటి డిఫరెంట్ యాంగిల్తో ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఇక్కడ నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. సో దీంట్లో నేను ఆల్టిట్యూడ్ డ్రా చేద్దాం. ఆల్టిట్యూడ్ డ్రా చేసినప్పుడు రైట్ యాంగిల్ దాంట్లో ఆల్టిట్యూడ్ ఎక్కడ ఉంటుంది, దాని సైడే దాని ఆల్టిట్యూడ్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇది ఆల్టిట్యూడ్. ఈ ఆల్టిట్యూడ్ అని ఎక్కడ ఉంది, ట్రయాంగిల్ లోపల ఉందా, లేదు, బౌండరీ పైన ఉంది. ఓకే, ఇక్కడ 90 degrees అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ ఎక్కడ ఉంటుంది అంటే బౌండరీ పైన ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్లో ఇంటీరియర్లోనే ఉంది, లోపలనే ఉంది. సరే, నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఇంకొక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఓకే, ఇది అబ్ట్యూస్ ట్రయాంగిల్. ఓకే, దీంట్లో మనం ఆల్టిట్యూడ్ డ్రా చేయాలంటే మనం ఎక్కడ డ్రా చేస్తాము, బేస్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఆల్టిట్యూడ్ డ్రా చేయాలి. మరి ఆల్టిట్యూడ్ ఎక్కడి నుంచి డ్రా చేస్తాము, ఈ బేస్కి ఆపోజిట్ వెర్టిక్స్. దీనిపైన ఫస్ట్ మనం ఒక లైన్ తీసుకుందాము. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆల్టిట్యూడ్ డ్రా చేయాలి. సో ఎక్కడైనా సరే ఈ బేస్ పైన ఎక్కడైనా రావచ్చు అది, కానీ ఇక్కడ డ్రా చేస్తే బయటకు వస్తుంది కాబట్టి నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను ఫస్ట్. సో ఇలా డ్రా చేయొచ్చా, మోస్ట్ ఆఫ్ టైమ్స్ బయట డ్రా చేస్తారు, కానీ నేను ఇక్కడ డ్రా చేస్తాను. ఇది కూడా ఆల్టిట్యూడే అవుతుంది. సో ఈ ఆల్టిట్యూడ్ అనేది ఎక్కడ ఉంది, కొంచెం బయట ఉంది, కొంచెం లోపల ఉంది. ఇన్ కేస్ మనం యాక్చువల్గా ఈ వెర్టిక్స్ నుంచి డ్రా చేయాలి. వెర్టిక్స్ నుంచి బేస్ అంటే ఇక్కడ మనం ఏం చేద్దాము, ఇక్కడ బేస్ అనేది కొంచెం లెంత్ ఎక్కువ తీసుకుందాం. సో ఇది బేస్, ఇక్కడ కూడా బేస్ ఉంటుంది. సో ఈ వెర్టిక్స్ నుంచి ఈ బేస్కి మనము ఆల్టిట్యూడ్ అనేది డ్రా చేసినప్పుడు ఇది కంప్లీట్ బయట ఉంది. ఓకే, ఎక్స్టీరియర్లో వచ్చింది ఈ ఆల్టిట్యూడ్ అనేది. అంటే ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్లో ఆల్టిట్యూడ్ అనేది డిఫరెంట్ ప్లేస్లో ఉంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే, మనం ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండు, ఆల్టిట్యూడ్ అనేది ఇంటీరియర్లోనే లోపలనే ఉంటుందా అని అడిగిండు. కాబట్టి ఉండదు. సో అన్ని టైమ్స్లో ఇది ఉండదు. సమ్ కేసెస్ ఇట్ లైస్ ఇన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ద ట్రయాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్ 5th one, అందులో కొన్ని 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఫస్ట్ ప్రాబ్లం, రైట్ ద సైడ్ ఆపోజిట్ టు వెర్టిక్స్ y ఇన్ ద ట్రయాంగిల్ XYZ. ఫస్ట్ మనకి ఇక్కడ ట్రయాంగిల్ లేదు, ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఇందులో మనము XYZ మనకు కావాలి. సో నేను ఇక్కడ ఇది X అనుకుంటున్నాను, ఇది Y అనుకుంటున్నాను, ఇది Z అనుకుంటున్నాను. ఎలానైనా అనుకోండి. ఓకే, ఇక్కడ ఏమడుగుతుండు, రైట్ ద సైడ్ ఆపోజిట్ టు వెర్టిక్స్ Y. ఇక్కడ వెర్టిక్స్ Y ఇది. ఓకే, దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి అని అడుగుతుండు. సో దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి, X and Z. సో దీనికి ఆన్సర్ X and Z. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో కూడా మనం ట్రయాంగిల్ తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం చూస్తే, రైట్ ద యాంగిల్ ఆపోజిట్ టు సైడ్ PQ ఇన్ PQR.
ఓకే, ఇక్కడ పీక్యూఆర్ సైడ్ ఫస్ట్ మనకు తెలియాలి. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను పీ క్యూ ఆర్. ఓకే, ఇక్కడ పీక్యూ అనే పీ ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. దీనికి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? ఓకే, ఇక్కడ దీనికి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? ఇది పీక్యూ సైడ్, దీనికి ఆపోజిట్ ఆర్ ఉంది. కాబట్టి యాంగిల్ ఆర్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, రైట్ ద వెర్టిక్స్ ఆపోజిట్ టు సైడ్ ఏసీ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. మనం ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ వెర్టిక్స్ అడుగుతుండు. ఓకే, దేనికి? సైడ్ ఏసీకి ఆపోజిట్ వెర్టిక్స్ ఏంటి? మనకి ఏసీ కావాలి కదా. ఫస్ట్ మనం ఇక్కడ ఏబిసి. ఓకే, ఫస్ట్ మనకి ఏసీ ఇది. దీనికి ఈ సైడ్కి ఆపోజిట్ వెర్టిక్స్ ఇది బి. సో దిస్ ఈజ్ ఆపోజిట్ వెర్టిక్స్. కాబట్టి ఆన్సర్ ఈజ్